హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ 2026 నోటిఫికేషన్‌కి అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ వచ్చేసి మనకు ఆన్సర్ కీ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని మనకు లింక్ అనేది యాక్టివేట్ అయింది. ఈ వీడియోలో వచ్చేసి ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మీరు ఏ విధంగా కౌంట్ చేసుకోవాలని చెప్తాను. కాబట్టి ఎవరైతే ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కోసం ఆన్సర్ కీ కోసం ఎవరైతే వెయిటింగ్ చేస్తారో వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అవుతాను. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ పెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్ఎస్సి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది. ఇక్కడ మనకు నోటీస్ బోర్డులో వచ్చేసి మనకు June 15th మనకి ఈ రోజు రావడం జరిగింది. కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అని మనకు అప్లోడింగ్ ఆఫ్ టెంటేటివ్ ఆన్సర్ కీ అలాంగ్ విత్ క్వశ్చన్ పేపర్స్ అండ్ రెస్పాన్స్ షీట్స్ అనమాట. అయితే మనకి ఇది టెంటేటివ్ ఆన్సర్ కీ మాత్రమే. ఈ ఆన్సర్ కీలో వచ్చినటువంటి మార్కులే మీకు ఫైనల్ మార్కులు అయితే కాదు, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ దీనిలో వచ్చేసి కొన్ని మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు ఎస్ఎస్సి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసినటువంటి ఆన్సర్ కీ పీడిఎఫ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఎగ్జామ్స్ అనేది ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగాయంటే మనకు April 27th నుంచి May 31st వరకు డిఫరెంట్ సెంటర్స్లో మనకు అక్రాస్ ఇన్ ద కంట్రీ కండక్ట్ అయితే చేశాము. ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అని మెన్షన్ చేశాడు. అండ్ ఆన్సర్ కీ అనేది మీరు ssc.gov.in అనే వెబ్సైట్ మీరు చెక్ చేసుకోవాలి. మీరు వీడియోని ఎండ్ వరకు చూసారంటే ఇదే వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఏ విధంగా అనేది. అండ్ వాటితో పాటు అంటే ఎస్ఎస్సి వెబ్సైట్లో మీరు చెక్ చేసుకునేటప్పుడు మీ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ పాస్వర్డ్ అనేది మీరు అప్లై చేసేటప్పుడు అయితే క్రియేట్ చేసుకుని పెట్టుకుంటారో అదే అనమాట. ఇంకోటి వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వీడియో చేసే టైంకి వచ్చేసి మనకు June 15th అనమాట. ఈ డేట్ నుంచి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసే చూసుకోండి. 5th పాయింట్ June 15th 2026 ఈవినింగ్ 6 PM నుండి June 20, 2020 ఈవినింగ్ 6 PM వరకు మాత్రమే ఆన్సర్ కీ అనేది చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. మీరు June 20 తర్వాత అంటే June 20 ఈవినింగ్ 6 తర్వాత మీరు చెక్ చేసుకుందామంటే మీకైతే ఓపెన్ అయితే అవ్వదు. కాబట్టి చూసుకొని June 20 లోపు మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఇక్కడ మనకు ఛాలెంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. సేమ్ డేట్స్లో అనమాట. ఛాలెంజ్ అనేది ఏంటంటే మీరు ఒక క్వశ్చన్కి ఒక ఆప్షన్ అనేది మీరు కరెక్ట్గా పెట్టింటారు, కానీ వాళ్ళు ఎస్ఎస్సి వాళ్ళు అయితే దాన్ని రాంగ్ అని మనకు నెగిటివ్ మార్క్ అయితే పెట్టింటారు అనమాట. అలాంటి ఏంటంటే మీరు ప్రతి క్వశ్చన్కి ₹50 చెల్లించి మీరు క్వశ్చన్ అయితే మీరు రైజ్ చేయొచ్చు అనమాట. రైజ్ అంటే ఏంటంటే నేను పెట్టినటువంటి ఆప్షన్ అనేది కరెక్టే, మీరే రాంగ్ అని మనం వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వెరిఫై చేసేదాన్ని మనకు మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అండ్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మనకు 2 మార్కులు అయితే వస్తాయి. నెగిటివ్ మార్క్ వచ్చేసి మనకు 0.25, 4 తప్పులకు 1 మార్క్ అయితే చూసుకోండి ఒకసారి. అన్నీ కూడా మీరు చెక్ చేసి మీకు ఇంత స్కోర్ వచ్చిందనేది కింద కామెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా మనకు ఎస్ఎస్సి జీడీ ఆన్సర్ కీ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఎస్ఎస్సి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, ssc.gov.in మీరు టైప్ చేస్తే ఇక్కడ మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు లాగిన్ అవర్ రిజిస్టర్ అయితే ఉందన్నమాట. దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మన రిజిస్టర్ నెంబరు అండ్ పాస్వర్డ్ అండ్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఈ బాక్స్లో అయితే ఎంటర్ చేసి కింద మనకు లాగిన్ ఒక ఆప్షన్ ఉంటుంది, దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఒకవేళ ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ తెలియకపోతే మీ అడ్మిట్ కార్డులో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ పాస్వర్డ్ తెలియకపోతే ఫర్గట్ పాస్వర్డ్ అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేది మొత్తం ఇచ్చిన తర్వాత మీరు లాగిన్ అయితే అవ్వండి ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇది ఈ విధంగా జరగడం జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నారో ఎస్ఎస్సి ఆన్సర్ కీ చెక్ చేసుకోవడానికి వెబ్సైట్ అనేది చాలా స్లో అవుతుంది. నేను 5 to 6 మొబైల్స్ నేను చెక్ చేశాను ఎస్ఎస్సి వెబ్సైట్లో లాగిన్ అవ్వడం వల్ల. బట్ ఏ మొబైల్లో కూడా మనకు లాగిన్ అవ్వడం లేదు. 5 మొబైల్లో చెక్ చేస్తే ఒకదానిలో ఓపెన్ అవుతుంది అంతే. కాబట్టి మీరు ఓపిక కొద్దీ మీరు చెక్ చేస్తూనే ఉండండి. లేదంటే కానీ మీ ఫ్రెండ్స్ ఎవరిదైనా ఇంకొక మొబైల్ ఉంటే కనుక వాటిలో కూడా మీరు చెక్ చేసుకోండి. మీరు లాగిన తర్వాత మీకు ఈ విధంగా వస్తాయి కదా. ఇక్కడ మనకు వచ్చేసి మనకు మై అప్లికేషన్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మై అప్లికేషన్స్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. మై అప్లికేషన్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఏ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకున్నారో మొత్తం కూడా ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ 2026 నోటిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ ఉంది మన సబ్స్క్రైబర్ది. ఇక్కడ మీరు ఆన్సర్ కీ ఛాలెంజెస్ ఉంది కదా, దాని అయితే క్లిక్ అయితే చేసుకున్నారంటే మనకు ఆన్సర్ కీ అనేది ఓపెన్ అవుతుంది. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఛాలెంజెస్ సిస్టమ్ అని మనకి ఏ విధంగా అయితే వస్తుంది అనమాట పాపప్ అనేది. ఇక్కడ ఏంటంటే అండర్ టేకింగ్ బై ద క్యాండిడేట్ ఉంది కదా, అక్కడ ఒక టిక్ మార్క్ అనేది ఇచ్చిన తర్వాత కిందనే మనకు క్లిక్ హియర్ టు ఒక ఆప్షన్ వస్తుంది, అది ఎనేబుల్ అవుతుంది. అదైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీ రోల్ నెంబర్ ఉంటుంది అండ్ మీ పేరు ఉంటుంది అండ్ కానిస్టేబుల్ జీడీ ఏ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నారో, ఏ దానికి ఎగ్జామ్ రాసిన అనేది అండ్ ఏ డేట్ని ఎగ్జామ్ రాశారు అండ్ టైము అండ్ షిఫ్ట్ అండ్ సెంటర్ నేమ్ మొత్తం కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఇక్కడ మనకు మీరు ఆన్సర్ అనేది చేసింటారు కదా,
మీరు క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేసింటారు. ఆ అటెంప్ట్ చేసినటువంటి ఆప్షన్ అనేది కరెక్ట్ అనుకోండి, గ్రీన్ మార్క్‌లో అయితే చూపిస్తది. ఒకవేళ మీరు పెట్టినటువంటి ఆప్షన్ అనేది రాంగ్ అనుకోండి, రెడ్ మార్క్‌లో చూపిస్తది. ఒకవేళ మీరు పెట్టినటువంటి క్వెషన్ అనేది రాంగ్ అయిన తర్వాత దానికి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అనేది మనకు యెల్లో కలర్‌లో చూపిస్తది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ కలర్ వచ్చేసి ఏందంటే నాట్ ఆన్సర్స్ అనమాట. మీరు ఆ క్వెషన్స్ అనేది మీరు ఆన్సర్ చేయలేదని అర్థం అనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మీరు ప్రింట్ తీసుకోవాలంటే సేవ్ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేసుకొని మీరైతే ఆన్సర్ అనేది చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రెజెంట్ వచ్చేసి మనకు పార్ట్ ఏ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ మాత్రమే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు పార్ట్ బి అండ్ పార్ట్ సి అండ్ పార్ట్ డి ఏదైతే ఉందో వాటి క్వశ్చన్స్ కూడా మీరు చెక్ చేసుకోవాలంటే డైరెక్ట్ మీరు దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. మీకు వాటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ప్రజెంట్ మనకు పార్ట్ ఏ ఏదైతే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్లు అయితే మనకు నేను ఏదైతే వీడియో చేస్తున్నాను కదా మన సబ్స్క్రైబర్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసి ఏ సిరీస్ గివ్ ఏతుందో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 4th అనమాట. ఈ సబ్స్క్రైబర్ వచ్చేసి మనకు కరెక్ట్ ఆప్షన్ అయితే పెట్టడం అయితే జరిగింది. అందుకే పక్కన మనకు గ్రీన్ మార్కులు అయితే చూపిస్తుంది. ఒకవేళ ఇక్కడ చూసుకోండి నెంబర్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేసి మన సబ్స్క్రైబర్ పెట్టింది ఆప్షన్ 4 అయితే పెట్టడం జరిగింది. అది రాంగ్ ఆన్సర్. బట్ యెల్లో మార్కులు ఉన్నటువంటి యూఆర్ ఉంది కదా, ఇది సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. ఈ విధంగా మీకు చూపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఎంత స్కోర్ వచ్చింది ఏంటి అనేది. అండ్ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే 1/4 అయితే ఉంది. 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. నెక్స్ట్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మనకు 2 మార్కులు అయితే వస్తాయి. మీ క్వశ్చన్స్ ఎన్ని అటెంప్ట్ చేసుకున్నారో అన్నిటికీ మీరు చెక్ చేసుకోండి. ఎన్ని కరెక్ట్ అయ్యాయని అనుకోండి. ఇప్పుడు 10 కరెక్ట్ అయ్యాయి అనుకోండి, 10 × 2 20 మార్కులు. ఈ 20 మార్కుల ఎన్ని క్వశ్చన్స్ అనేది మీకు రాంగ్ అయ్యాయని చూసుకున్న తర్వాత 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీకు ఎంత స్కోర్ వచ్చింది ఏంటని మీరు కింద కామెంట్ అయితే చేయండి డెఫినెట్గా. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ఎస్ఎస్సి వెబ్సైట్ అనేది చాలా స్లోగా అయితే ఉంది. నేను 5 to 6 మొబైల్స్ నేను లాగిన్ అయ్యాను. బట్ ఒక్క మొబైల్లో మాత్రమే లాగిన్ అయ్యింది అనమాట, ఓపెన్ అయితే అయ్యింది. అండ్ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఆన్సర్ అనేది కరెక్టే, బట్ వాళ్ళు రాంగ్ అని చూపించారు అనుకోండి, మీరు దీన్ని ఛాలెంజ్ అనేది చేయాలనుకోండి ఆన్సర్కి అనేది. ఇక్కడ థర్డ్ క్వశ్చన్కి ఇతను పెట్టినటువంటి ఎస్ఆర్ అని కరెక్ట్ అనుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నాను. వీళ్ళు దీన్ని రాంగ్ అని చెప్పి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అని చెప్పారు. దీన్ని మీరు ఛాలెంజ్ చేయాలంటే పక్కనే మనకు పైన క్లిక్ హియర్ టు ఛాలెంజ్ నెంబర్ క్వశ్చన్ అయితే ఉంది కదా, దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది కంప్లైంట్ అబౌట్ క్వశ్చన్స్ అని. మీరు పెట్టినటువంటి క్వశ్చన్స్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు టైప్ ఆఫ్ కంప్లైంట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. కరెక్ట్ ఆప్షన్ మీరు పెట్టినారా, లేదంటే అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి క్వశ్చన్ వచ్చిందని చెప్తున్నారా, లేకపోతే రాంగ్ క్వశ్చన్సా, లేకుంటే మోర్ దెన్ 1 కరెక్ట్ ఆప్షన్. అంటే ఒకటే క్వశ్చన్కి మనకు 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి అనమాట. వాటి గురించి మీకు ఇవ్వాలా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు 150 క్యారెక్టర్స్ లెటర్స్ అని ఇక్కడ మీరు కీవర్డ్స్ అని ఇక్కడ ఎంటర్ చేసి ఏదో ఒకటి, తర్వాత ఇక్కడ దాని స్క్రీన్ షాట్ అని పెట్టేసి ప్రొసీడ్ టు పే ఉంది కదా, ఇక్కడ మీరు ₹50 పేమెంట్ అయితే చేయాలి. ఇక్కడ ₹50 పేమెంట్ కూడా ఏంటంటే మీరు ఒక్కొక్క క్వశ్చన్కి మాత్రమే ₹50. ఇట్లా మీరు 2 క్వశ్చన్కి ఛాలెంజ్ చేయాలనుకుంటే ₹100. ఇట్లా ప్రతి క్వశ్చన్కి మీకు ₹50 అయితే పేమెంట్ అయితే చేసుకొని మీరు ఛాలెంజ్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మనకు ప్రజెంట్ వచ్చేసి మనకు పార్ట్ ఏ మాత్రమే నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు పార్ట్ బి కావాలంటే ఇక్కడ పార్ట్ బి మీద క్లిక్ చేసుకొని డైరెక్ట్ వాటి క్వశ్చన్స్ అయితే మీకు ఓపెన్ అవుతాయి. అండ్ పార్ట్ సిలో కూడా మీకు ఓపెన్ అవుతాయి అనమాట. పార్ట్ బి క్లిక్ చేశాను నేను ఎగ్జాంపుల్. మీకు పార్ట్ బిలో వచ్చేసి మనకు జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ రిలేటెడ్ క్వశ్చన్లు అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు పెట్టినటువంటి క్వశ్చన్స్ అనేది మీకు రాంగ్ అయింటే అది రెడ్ మార్క్లో చూపిస్తుంది. దానికి రిలేటెడ్ కరెక్ట్ ఆన్సర్ అని ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తుంది ఐర్లాండ్ అని. ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చెప్తా ఉన్నాను. మీరు పెట్టినటువంటి ఆన్సర్ అనేది కరెక్ట్గా అయ్యింది అనుకోండి, ఈ విధంగా మీకు గ్రీన్ మార్కులు అయితే వస్తుంది. చూసుకోండి ఒకసారి. ఫైనల్గా వచ్చేసిన తర్వాత ఎవరైతే ఎస్ఎస్జిడి ఆన్సర్కి చెక్ చేసుకున్నారో మీకు ఎంత స్కోర్ వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.